హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ ఏప్రిల్ 3వ వారంలో థియేటర్లో, ఓటీటీలో ఒక 13 సినిమాలు వస్తున్నాయి మామ. మరి ఆ సినిమాలు ఏంటి, దాని కథ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ శశివదనే. ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 19వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మూవీ పారిజాత పర్వం. ఇది ఒక కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ. అండ్ వైవార్ష సునీల్ మెయిన్ లీడర్లో చేస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 19వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ట్రైలర్ యూట్యూబ్లో ఉంది. శశివదన ట్రైలర్ కూడా యూట్యూబ్లో ఉంది మామ, సో చెక్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ మూవీ మార్కెట్ మహాలక్ష్మి. సో ఈ సినిమా కూడా ఈ నెల ఏప్రిల్ 19వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. సో ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, సో చెక్ ఇట్. సో ఈ 3 సినిమాలు లో బడ్జెట్ మూవీసే. నెక్స్ట్ ఫోర్త్ మూవీ టెనెంట్. కమెడియన్ అండ్ యాక్టర్ సత్యం రాజేష్ మెయిన్ లీడర్లో చేస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 18వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ మూవీ లవ్ మౌలి అండ్ యాక్టర్ నవదీప్ మెయిన్ లీడర్ చేస్తున్న లేటెస్ట్ మూవీ. అండ్ ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 19వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమా చూడాలనుకుంటే ఓన్లీ సింగిల్గా మాత్రం చూడండి, ఎందుకంటే కిస్సింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ కొంచెం మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ హీరో జైమ్ రవి నటించిన లేటెస్ట్ మూవీ సైరన్. సో ఫైనల్లీ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ నెల ఏప్రిల్ 19న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఈ సినిమా వన్ టైం వర్త్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ సెకండ్ మూవీ మై డియర్ దొంగ. కమెడియన్ యాక్టర్ అభినవ్ గౌతమ్ మెయిన్ లీడర్ చేస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ మూవీ. ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 19న ఆహా ఓటీటీలో ఈ సినిమాను ప్రీమియర్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ థర్డ్ మూవీ రెబల్ మూన్. ఈ హాలీవుడ్ మూవీ ఈ నెల ఏప్రిల్ 19న నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో పార్ట్ 2ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ పార్ట్ 1 మనకు నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు పార్ట్ 2 ఈ నెల ఏప్రిల్ 19న సేమ్ నెట్ఫ్లిక్స్లోనే మల్టిపుల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో హైలీ రికమెండ్, బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ సైలెన్స్ పార్ట్ 2. అండ్ 2 days బ్యాక్ ఈ సినిమా G5 ఓటీటీలో ఓన్లీ హిందీ ఆడియోలో మాత్రమే స్ట్రీమింగ్ అయింది. తెలుగు, తమిళ ఆడియోలో స్ట్రీమింగ్ చేయలేదు. ఆల్రెడీ పార్ట్ 1 కూడా G5 ఓటీటీలో అవైలబుల్ ఉంది. అండ్ ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. సో మొత్తానికి మనకైతే బ్యాడ్ న్యూస్, హిందీ ఆడియోలో మాత్రం ఉంది మామ. నెక్స్ట్ ఓటీటీ అప్డేట్ రణం అండ్ యాక్టర్ వైభవ్ మెయిన్ లీడర్ చేసిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. అండ్ మొత్తానికి ఈ సినిమా సింప్లీ సౌత్ ఓవర్సీస్ ఓటీటీలో ఈ నెల ఏప్రిల్ 19న మనకైతే ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒకవేళ తెలుగులో ఈ సినిమా అవైలబుల్ ఉంటే మీకైతే రికమెండ్ చేసిన బాగుంటుంది సినిమా. నెక్స్ట్ జెర్సీ. నేచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ ఫిలిం. సో ఈ సినిమా ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ 20వ తేదీన థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు, అది కూడా 4Kలో. సో టికెట్స్ అయితే ఏప్రిల్ 18వ తేదీన పేటిఎం అండ్ బుక్ మై షో యాప్లో అవైలబుల్ ఉంటుంది. సో చెక్ చేసుకుని బుక్ చేసుకుని సినిమా అయితే చూసేయండి మామ. ఓకే. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.